నిజంగా ఫ్రెండ్స్, ప్రపంచం ఎట్టుపోతుందో మనకు అర్థమైతలేదు. నిజంగా ఈరోజు న్యాయము, ధర్మము, పుణ్యము, సాయము అనేది పోయి అన్యాయము, ద్రోహము, దుర్మార్గము అనేది నానాటికి పెరిగిపోతుంది. సినిమాలు మెయిన్గా దీనికి సినిమాలు ఒక చాలా కారణం అనిపిస్తుంది. ఎందుకంటే రాజశేఖర్ ఒక సినిమాలో రాశిని బలవత పెళ్లి చేసుకుంటాడు, కిడ్నాప్ చేసుకొని. సేమ్ అదే సినిమా సీను రిపీట్ చేశాడు ఒక దుర్మార్గుడు. రాజస్థాన్లో ఒక దుర్మార్గుడు పాపం ఒక అమ్మాయి ఒప్పుకోలేకపోతే కిడ్నాప్ చేసి బలవంత పెళ్లి చేసుకున్నాడు. తల్లిదండ్రులు లబోదిబో మొత్తుకుంటున్నా కూడా తల్లిదండ్రుల ముంగటనే పెళ్లి చేసుకున్నాడు. యువకుల ఇష్ట ప్రకారం, తల్లిదండ్రుల ఇష్ట ప్రకారం పెళ్ళి అంటారే కానీ ఈ దుర్మార్గుడు ఇవి ఎవరి ఇష్టం లేకుండా తన ఇష్టం ప్రకారమే పెళ్లి చేసుకుంటున్నాడు. ఆ ఊరిలో తల్లిదండ్రులు పాపం వాడు చూడు ఎంత స్వేచ్ఛగా, ఎంత హాయిగా పిల్లనెత్తుకొని పెళ్లి చేసుకుంటున్నాడు. వీడు ఎంత దుర్మార్గానికి అరికట్టాడంటే ఆ ఊర్లో పోలీస్ స్టేషన్లు కానీ ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్. నిజంగా ఒక్కొక్క స్టేట్లో చూసుకుంటే పోలీసులే కానీ ఈ పోలీస్ వ్యవస్థనే కానీ నిజంగా సిగ్గుచేటు అనిపిస్తుంది. ఆ తల్లిదండ్రులు పాపం పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినా కూడా పోలీసులు ఏం పట్టించుకోలేదంట. వాడేంది అది ఇంకా వాడికి చాలా అడ్వాంటేజ్ అయిపోయి వాడు ఇంకా రెచ్చిపోతున్నాడు. ఆ పాపం మా తల్లిదండ్రులు ఏం చేస్తారు ఫ్రెండ్స్, పోలీసులు వినకపోతే. ఈడి నిర్వాహకం ఇలా ఉంటే ఇంకొకటి నిర్వాహకం వేరే తీరుంది. రైల్వే స్టేషన్లో మొత్తము బల్బులని వలగొట్టిండు. అరే ఏంద్రా బాబు ఇలా బల్బులు వలగొట్టావంటే, నా పోరి బ్రేకప్ చెప్పింది సార్, అందుగురించి బల్బులని వలగొట్టా. అప్పుడు పోలీసు వాళ్ళు ఏమన్నారంటే, నువ్వు బల్బులు వలగొట్టావు కదా అని మేము నీ ఈపు వలగొడతామని బాగా ఈపు వలగొట్టారు. ఏంద్రా బాబు, నీ పోరి నీకు బ్రేకప్ చెప్తే వేరేళ్ళకు నువ్వు బ్రేకప్ చెప్దామంటున్నావు ఏంబ్రా అని ఈపు చెమడాలు ఇలా కొట్టిర్రు.